రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షల కొంతమంది అభ్యర్థులు వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటుగా పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించకుండా చూడాలని అభ్యర్థులు తమ పిటిషన్లో కోరారు. ఈ మేరకు ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. ఇక విచారించిన న్యాయస్థానం వారి ఆ పిటిషన్లు కొట్టివేసింది. రైట్ జీవో నెంబర్ 29తో పాటు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగేంత వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది. ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు యథావిధిగా నిర్వహించింది. హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటిషన్పై ఈరోజు విచారణకు వచ్చింది. ఇక గ్రూప్ 1 ఫలితాలు ఆపాలంటూ అభ్యర్థుల పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్ గ్రూప్ 1 పరీక్షలపై కొంతమంది అభ్యర్థులు వేస్తున్న పిటిషన్లు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటుగా పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించకుండా చూడాలని అభ్యర్థులు తమ పిటిషన్లో కోరారు. ఈ మేరకు ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. ఇక విచారించిన న్యాయస్థానం వారి పిటిషన్లు కొట్టివేసింది. జీవో నెంబర్ 29తో పాటుగా రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గ్రూప్ 1 అభ్యర్థులు ఆ పిటిషన్లో కోరారు. ఇక పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు యథావిధిగా నిర్వహించింది. హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటిషన్పై ఈరోజు విచారణకు వచ్చింది. గ్రూప్ 1 ఫలితాలు ఆపాలన్న అభ్యర్థుల పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.